వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే 30వ తేదీన సేనతో సేనాని అనే మీటింగ్ని ఏర్పాటు చేయడం కోసం ఈ మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్లో మనకు గర్వకారణం ఏంటంటే మన బొబ్బిలి నియోజకవర్గంలో ఇద్దరికి రవాణా శాఖ ఇచ్చారు. బంటుపల్లి దేవికి, ఆ తర్వాత సంచాన గంగాధర్కి. వీళ్ళు ఆ కమిటీలో ఉంటారు. ఈ 3 రోజులు మీటింగ్ అటెండ్ చేస్తారు. తగిన ఏర్పాట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ తర్వాత 28వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. 3 గంటలకి విశ్వస్థాయి మీటింగ్ జరుగుతాయి. దాంట్లో రేపటి కార్యక్రమంలో స్టేట్ లీడర్స్ అందరూ ఉంటారు. ఎమ్మెల్యేస్, ఎంపీస్, జిల్లా అధ్యక్షులు అందరూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ మెసేజ్ ఈ పిఓసికి, తర్వాత స్టేట్ లీడర్స్కి వస్తుంది. అలాగే అంచెలంచెలుగా ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు విస్తృత స్థాయిలో పర్సనల్గా మాట్లాడి కష్టకాలు తెలుసుకుంటారు. కాబట్టి అందరూ ఈ విషయం మీరు గుర్తించాలి. సుమారుగా 14,000 మంది వస్తారని చెప్పి భావిస్తున్నాం. వీళ్ళందరూ ప్యూర్లీ క్రియాశీలక సభ్యులు. మన ఏరియా నుండి దక్షిణ ఏరియాలన్నింటికి చాలా ఎక్కువగా 14 లక్షల వరకు ఉంది. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇది ఒక మహా పండగల చేస్తూ అందరితో ఇష్టాగోష్ఠి మాట్లాడడానికి అవకాశం, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న చర్చాగోష్ఠి జరుగుతుంది. ఇటువంటి మీటింగ్లు చేస్తేనే మన పార్టీ బలోపేతము అవుతుంది. కార్యకర్తలు మంచివాళ్ళు, మన వాళ్ళు అందరూ మంచివాళ్ళు. తగు గైడెన్స్ ఇద్దామని దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా వచ్చి ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. రేపు దేశంలో మీటింగ్ 3 గంటలకి వెళ్తాం. అదేవిధంగా అలాగే డేట్ వైజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కాబట్టి సోదరులారా, మీరందరూ తమకు తాము వంతులు బయలుదేరండి. మీ అందరికీ మెసేజ్లు వస్తాయి. పాసులు అక్కడ 2 రకాలైన పాసులు, ఒకటి వివిఐపి పాసు, 2 విఐపి పాసు. కాబట్టి పాసులు ఇంచుమించులో క్రియాశీలక సభ్యులందరికీ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరేమీ సంకోచించాల్సిన అవసరం లేదు. ఆ పాసులు ఎవరి దగ్గర ఉన్నాయి ఏమిటని చెప్పి నేను కనుక్కొని చెప్పి గంగాధర్కి మన వాళ్ళు ఎవరెవరు వస్తారో వాళ్ళకి అప్పు చెప్తాను, లాస్ట్ టైం చేసినట్టు. ఆ పాసులు మీరు తీసుకొని అక్కడ డిసిప్లిన్గా మన బొబ్బిలి నియోజకవర్గాంతో బలం ఏంటంటే చూపించాలి. ఇంకా ఏంటంటే ఇటువంటి మీటింగ్లో ప్రతిసారి చేద్దామని ఈ బలోపేతంకి మీటింగ్లు ఒకటి కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మన ఇంట్రాగేషన్ లేనిది, మన కష్టకాలు తెలియంది ఎవరేమీ ఊహించలేరు. కాబట్టి మెయిన్ ప్రథమంగా పార్టీ బలోపేతంగా ఈ మీటింగ్ తప్ప ఇంకొక విషయమేది కాదు. క్రియాశీల సభ్యులతో కొంతమంది అంటున్నారు, అది అంతకన్నా తప్పు. క్రియాశీల సభ్యులు మన